ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా యంగ్స్టర్స్లో కూడా డయాబెటీస్ వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ డయాబెటీస్ కంట్రోల్ చేయాలంటే తినకుండా ఉంటే మళ్ళీ నీరసం వస్తుంది, అలాగే తింటే డయాబెటీస్ ఎక్కువైపోతూ ఉంటుంది. దీనికి ఒక మంచి ఆప్షన్ ఏమిటి అంటే మిల్లెట్స్, చిరుధాన్యాలు. ఈ చిరుధాన్యాల్ని మీరు ఆహారంలో భాగం చేసుకుంటే డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంటుంది. కాకపోతే పెద్ద ఛాలెంజ్ ఏమిటంటే మామూలుగా ఈ రైస్ ఉన్నట్టుగా ఈ చిరుధాన్యాలు రుచిగా ఉండవు. కాబట్టి చాలామంది దీన్ని తినాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా కాకుండా ఈ చిరుధాన్యాలతోటి మీరు రకరకాల ఆహారాలను తయారు చేసుకొని రకరకాల రూపాల్లో తీసుకున్నారనుకోండి, అటు మీ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అదే సమయంలో డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. ఇంతకీ ఎలాంటి చిరుధాన్యాలు తీసుకుంటే డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది, అలాగే వీటితోటి ఎలాంటి ఆహారాలని, ఎలాంటి డైట్ ప్లాన్స్ని మీరు ఫార్ములేట్ చేసుకోవచ్చు, ఇది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. డయాబెటీస్ మన మొత్తం ప్రపంచంలో చూస్తే, ఇండియా మొత్తంలో చూస్తే, మన సౌత్ ఇండియాలో మళ్ళీ మన తెలుగు రాష్ట్రాల్లో ఈ డయాబెటీస్ కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీనికి ఒక మంచి పరిష్కారం ఏంటంటే చిరుధాన్యాలని మీరు ఆహారంలో భాగం చేసుకుంటే డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఇంతకీ ఏ పర్టికులర్ చిరుధాన్యాలు డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి, అలాగే వీటితోటి ఎలాంటి డైట్ ప్లాన్ మీరు ఫార్ములేట్ చేసుకోవచ్చు, ఇది మనం తెలుసుకుందాం. చూడండి, మిల్లెట్స్ని మామూలుగా చాలా కాలం నుంచి వాడుతూనే ఉన్నాం, కానీ ఈ మధ్యకాలంలో వీటి వినియోగం బాగా పెరిగింది. అయితే సరైన పద్ధతిలో కాకుండా మళ్ళీ దీన్ని అన్హెల్దీగా తయారు చేస్తున్నారు, అది ప్రాబ్లం. ఇప్పుడు మీరు చిరుధాన్యాలతో కొన్ని రెస్టారెంట్స్ వెలిసాయి ఈ మధ్యకాలంలో, కానీ అక్కడ మళ్ళీ వాటిని బాగా ఎక్కువ క్యాలరీస్ని పెంచే విధంగా తయారు చేసేస్తున్నారు. అలా కాకుండా మీకు మీరే వీటిని తయారు చేసుకుని వాడుకుంటే అప్పుడు మీకు డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఈ చిరుధాన్యాలకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వేరే ఇతర పండ్ల కంటే ఇవి బాగా ఈజీగా పెరుగుతాయి, ఇదొకటి. అలాగే ఇంకొకటి మెయిన్గా ఏంటంటే వీటికి ఎక్కువగా నీరు, వాతావరణ మార్పులు ఇలాంటి సమస్యలు ఉండవు. అంటే ఎక్కువ నీళ్లు పెట్టాల్సిన అవసరం ఉండదు. వాతావరణంలో అంటే ఎలాంటి వాతావరణంలోనైనా ఇవి పెరుగుతాయి. ఈ మిల్లెట్స్ అనేవి గడ్డి కుటుంబానికి సంబంధించినవి. అంటే గడ్డి ఎలా అయితే ఎక్కడైనా విరివిగా పెరుగుతుంటుందో ఇవి కూడా అంతే. మిల్లెట్స్లో నిజానికి అనేక పోషకాంశాలు ఉన్నాయి, ఎక్కువగా ఫైబర్ ఉంటుంది, అలాగే ప్రోటీన్స్ కూడా ఉంటాయి. ఇది ఆసక్తికరమైన విషయం. ఇదంతా ఒక ఎత్తు అయితే దీంట్లో అమేజింగ్ విషయం ఏంటంటే గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ కింద ఇది పాపులర్. మామూలుగా గోధుమలు ఇవన్నీ గ్లూటెన్ కదా, ఆ గ్లూటెన్ తోటి కొంతమందికి సీలియాక్ డిసీజు, ఐబిఎస్ ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ మిల్లెట్స్ తోటి ఆ రిస్క్ ఉండదు. దీంట్లో ఇంకా పిండి పదార్థాలు, ప్రోటీన్స్ ఇవి కాస్త ఎక్కువగానే ఉంటాయి కాబట్టి ఆ ఎనర్జీ నీడ్స్ని కూడా ఇవి సాటిస్ఫై చేస్తాయి. అంటే గ్లూటెన్ రహిత శాకాహార ధాన్యం కింద దీన్ని మనం చెప్పుకోవచ్చు. దీంట్లో మళ్ళీ అనేక ఇతర అంశాలు ఉంటాయి, ఫాస్ఫరస్, కాల్షియం ఇలాంటివన్నీ కూడా. కాబట్టి ఓవరాల్గా చెప్పాల్సి వస్తే హెల్త్ పరంగా ఇది చాలా హెల్దీ అని చెప్పొచ్చు. అయితే వీటిని ఎందుకు తినాలి, వీటి లాభాలు ఏమిటి అనేది మనం కాస్త సైంటిఫిక్గా తెలుసుకోవటం అనేది అవసరం. ఈ మిల్లెట్స్లో ఉండేటువంటి పోషకాల గురించి మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా దీనిపైన మీకు చిన్న చూపు ఉండదు. అంటే చిన్న ధాన్యాలు అయినప్పటికీ కూడా, చిరుధాన్యాలు అయినప్పటికీ కూడా ఇవి నిజానికి ఒక పెద్ద ధాన్యాలాగా మీ ఆరోగ్యాన్ని కాపాడతాయి. వరుసగా యాంటీ డయాబెటిక్ మిల్లెట్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా చెప్పుకోవాల్సింది ఈ కొర్రల గురించి. ఫాక్స్ టైల్ మిల్లెట్ అంటారు దీన్ని, ఫాక్స్ టైల్ మిల్లెట్. ఇక్కడ కొర్రలతో తయారు చేసుకునేటువంటి అనేక ఆహారాన్ని మీరు వాడుకుంటూ ఉంటే డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. ఇది ఒక చక్కటి పోషకాలతో నిండినటువంటి సూడో గ్రెయిన్ అని చెప్పొచ్చు. డయాబెటీస్ ఉన్నప్పుడు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, గ్లైసెమిక్ ఇండెక్స్ ఏమో తక్కువ ఉంటుంది. ఇది రక్తంలో బ్లడ్లో ఆ షుగర్ స్థాయిని నియంత్రించడానికి సహాయపడుతుంది. మరి ఒక డైట్ ప్లాన్ ఏమిటి? ఉదాహరణకు మీరు అల్పాహారం కనుక తీసుకుంటే దీంట్లో కొర్రలు ఇడ్లీ తయారు చేసుకోవచ్చు, మృదువుగా ఉంటాయి, పోషకాలతో నిండి ఉంటాయి. కొర్రలతోటి దోశ తయారు చేసుకోవచ్చు, మామూలు దోశ ఎలా చేసుకుంటారో అలాగే, కాకపోతే కొర్రలు వాడాలి. ఇది పోషకాలతో నిండి ఉంటుంది, బాగా క్రిస్పీగా ఉంటుంది, దీని అడ్వాంటేజ్ అది. అలాగే దీంతో ఉప్మా కూడా తయారు చేసుకోవచ్చు. ఇది రుచికరంగా ఉంటుంది, ఆరోగ్యకరమైనటువంటి రీతిలో ఇది మీకు పోషకాలని అందిస్తుంది. ఇక మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం సేమ్గా తయారు చేసుకోవచ్చు కొర్రలతోటి. ఆ భోజనం అంటే ఏదో అన్నం, కూర అలాగే కాదు, రకరకాల రూపాల్లో తీసుకోవచ్చు. ఉదాహరణకు కొర్రల పులావ్ అంటే ఇది మంచి సుగంధభరితంగా చాలా రుచికరంగా ఉంటుంది. అలాగే కొర్రలతోటి రోటీ తయారు చేసుకోవచ్చు, మృదువుగా ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది. అలాగే బిస్బాలే బాత్ అని మనకి మామూలుగా ఈ కేరళ, అలాగే కర్ణాటక ఈ ప్రాంతాల్లో ఎక్కువ దీన్ని తయారు చేసుకుంటూ ఉంటారు. అంటే అన్నంలాగా ఉంటుంది, కూర కూడా దాంట్లో కలిపి ఒకేసారి తయారు చేస్తారు. అలా మనం కూడా దీంతో కొర్రలతోటి బిస్బాలే బాత్ తయారు చేసుకోవచ్చు. ఇది పోషకాలతో నిండి ఉంటుంది, మెయిన్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక కొర్రలతోటి స్నాక్స్ కూడా చేసుకోవచ్చు యంగ్స్టర్స్కి. అంటే కొర్రలు చిక్కి లైట్గా మామూలు బెల్లం కలుపుకొని, నల్ల బెల్లం, దీంతో ఆరోగ్యకరమైన చిక్కీ తయారు చేయొచ్చు.
అలాగే మురుకులు కూడా తయారు చేయొచ్చు. క్రిస్పీగా ఉంటాయి, రుచికరంగా ఉంటాయి. ఇంకా అయితే ఈ కొర్రలతోటి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కొర్రలను బాగా శుభ్రం చేసుకోవడం అనేది చాలా ముఖ్యం ఒకటి. అలాగే బాగా నీళ్ళలో నానబెట్టాలి. అంటే కొన్ని గంటలు కనీసం నానబెడితే అప్పుడు మీకు ఆ కుకింగ్ టైం అనేది తగ్గుతుంది. అలాగే దీంతో డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇక దీనికి ఉన్న మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే, ముఖ్యమైన సూచన, ఈ కొర్రల్ని వేరే వాటితో కలపచ్చు. బ్రౌన్ రైస్తో కలపచ్చు, కినోవాతో కలపచ్చు. దీంతో ఆ యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీ ఎన్హాన్స్ అవుతుంది. అదే సమయంలో కాస్త ఇది రుచిగా ఉంటుంది. అయితే ఏదేమైనా ఇది ధాన్యం కాబట్టి క్వాంటిటీని మీరు నియంత్రించడం అనేది అవసరం. అంటే కొర్రలు ఆరోగ్యకరమైన ధాన్యం అయినప్పటికీ కూడా రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించాలంటే దాని మోతాదుని కూడా మీరు కంట్రోల్ చేయడం అనేది ముఖ్యం. ఈ కొర్రల్ని ఫ్యాక్స్టైల్ మిల్లెట్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఒకవేళ మీరు ఎక్కడైనా నార్త్ ఇండియాలో ఉంటే కొర్రలు అని అడిగితే మీకు వాళ్ళు ఇవ్వలేకపోవచ్చు. అలాంటప్పుడు ఈ ఫాక్స్టైల్ మిల్లెట్ అన్న పేరుతో మీరు దీన్ని ఐడెంటిఫై చేయాలి. టైప్ 2 డయాబెటీస్తో బాధపడుతున్నప్పుడు ఇది ఒక అద్భుతమైనటువంటి ఫుడ్ కింద మనం చెప్పొచ్చు. దీంట్లో ఉండేటువంటి ప్రత్యేక పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడానికి, ప్రధానంగా కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ని తగ్గించడానికి మీకు ఇవి సహాయపడతాయి. ఇక ఈ మోడర్న్ డేస్లో బియ్యానికి బాగా అలవాటు పడ్డారు. అలాగే గోధుమలు ప్రధానంగా ఉంటున్నాయి. వాటికి బదులుగా ఈ కొర్రలతో చేసినటువంటి ఆహారాన్ని మనం చెప్పుకున్న రీతిలో మీరు తీసుకుంటే మీ ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. కొర్రల తాలూకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఉదాహరణకు గ్లైసిమిక్ ఇండెక్స్, దీనికి ఈ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది, తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్. అంటే ఈ తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది డయాబెటీస్ మేనేజ్మెంట్లో చాలా క్రూషియల్. అంటే దీన్ని తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి, ఉన్నటువంటి పెరగవు. ఇది డయాబెటీస్ ఉన్నప్పుడు చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా కంట్రోల్ చేస్తుంది. ఇంకొక దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే ఫైబర్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఆ ఫైబర్ అనేది చాలా కీలకం. ఈ ఫైబరు మళ్ళీ గుడ్ క్వాలిటీ ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబరు ఇండైజెషన్ లేకుండా నిరోధిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే రక్తంలో ఆ చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడానికి కూడా ఇది సహాయపడుతుంది. అంతేకాదు ఇది ఎక్కువసేపు కడుపు నిండినట్టున్న భావన మీకు కలుగజేస్తుంది. కాబట్టి బింజ్ ఈటింగ్ని ఇది ప్రివెంట్ చేస్తుంది. దీంతో ఆహారం మీద వెర్రి కోరిక కలగకుండా ఉంటుంది. దీంతో వెయిట్ కంట్రోల్ ఉంటుంది. కొర్రలతోటి ఇంకే అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో ఇతర పోషకాలు కూడా అనేకం ఉంటాయి. మెగ్నీషియం, ఐరన్, ఇంకా రకరకాల విటమిన్లు, ఖనిజాలు ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ప్రధానంగా కొర్రల గురించి చెప్పాల్సి వస్తే చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ని తగ్గించడానికి సహాయపడుతుంది, గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే దీన్ని బాగా నానబెట్టి కనుక వండుకుంటే సులువుగా డైజెస్ట్ అవుతాయి. అలాగే కడుపుకి ఇది తేలిగ్గా ఉంటాయి. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే జొన్నలు. స్వర్గం అంటారు దీన్ని ఇంగ్లీష్లో. జొన్నలతో తయారు చేసుకునేటటువంటి డయాబెటీస్ ఫ్రెండ్లీ డైట్స్ బోల్డ్ ఉన్నాయి. ఈ జొన్నల తాలూకు ప్రత్యేకత ఏంటంటే దీంట్లో బోల్డ్ అన్ని పోషకాలు ఉంటాయి. ఇది డయాబెటీస్ ఉన్నప్పుడు చాలా అవసరం. దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, గ్లైసిమిక్ ఇండెక్స్ ఏమో దీనికి తక్కువ ఉంటుంది. అంటే రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడానికి ఇది సహాయపడుతుంది. మరి దీనికి డైట్ ప్లాన్ ఏమిటి? ఉదాహరణకు అల్పాహారం కనుక తీసుకుంటే జొన్నలతో ఇడ్లీ తయారు చేసుకోవచ్చు. చాలామందికి ఇది అవగాహన ఉండదు. దీంతో మంచి పఫీగా మృదువుగా ఉండేటటువంటి పోషకాలతో నిండి ఇడ్లీలు మీరు తయారు చేసుకోవచ్చు, సౌత్ ఇండియన్ డైట్ లాగా. అలాగే జొన్నలతోటి దోశ కూడా తయారు చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్లో. ఇది కూడా అంతే. దీని ప్రత్యేకత బాగా క్రిస్పీగా ఉంటుంది. ఆఖరికి జొన్నలతోటి ఉప్మా తయారు చేసుకోవచ్చు. అంటే ఇడ్లీ కంటే ఈ ఉప్మా అనేది ఇంకా కొంత రుచిగా ఉంటుంది, అలాగే హెల్తీ కూడా. ఇక భోజనం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం కూడా జొన్నలతోటే మీరు కంప్లీట్ చేయొచ్చు. అయితే దీన్ని అన్నంలాగా వాడుకోవాల్సిన అవసరం లేదు. జొన్నలతోటి పులావ్ తయారు చేసుకోవచ్చు, మంచి సుగంధభరితంగా ఉంటుంది. జొన్నలతోటి రోటీ తయారు చేసుకోవచ్చు, జొన్న రొట్టె మృదువుగా ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది ఇది. అలాగే జొన్నలతోటి బిస్బాలే బాత్ అంటే జొన్నలు ప్లస్ కూర కలిపేసేసి ఒక సాంబార్ అన్నం లాగా తయారు చేసుకోవచ్చు. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తినడానికి. ఇక జొన్నలతోటి స్నాక్స్ కూడా చేసుకోవచ్చు. అంటే జొన్నలతోటి చిక్కీ తయారు చేయొచ్చు, అలాగే జొన్నలతోటి మురుకులు తయారు చేసుకోవచ్చు. అయితే జొన్నల గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఏంటంటే ఇది శుభ్రం చేసుకోవటం అనేది చాలా ముఖ్యం. బాగా కడగాలి ఒకటి, అలాగే నీళ్ళలో బాగా నానబెట్టాలి 2, కనీసం ఒక 4-5 గంటలు నానబెడితే అప్పుడు మీకు కుకింగ్ టైం అనేది తగ్గుతుంది. అలాగే దీని జొన్నల్ని వేరే వాటితో కూడా కలపవచ్చు, బ్రౌన్ రైస్ తోటి, క్వినోవా ఇలాంటి వాటితో కూడా కలిపి కూడా మీరు వండుకోవచ్చు. అయితే ఇది కూడా కొన్ని ప్రాంతాలలో అచ్చంగా ఇది ఒక మెయిన్ ఫుడ్, అంటే మెయిన్గా క్యాలరీస్ని ఇచ్చేది. కాబట్టి దీని క్వాంటిటీని కంట్రోల్ చేయడం అనేది చాలా ముఖ్యం. అంటే పరిమాణాన్ని మీరు కంట్రోల్ చేయాలి. ఎందుకంటే ఎంత ఆరోగ్యకరమైనప్పటికీ కూడా ఇది రక్తంలో షుగర్ స్థాయిలు పెంచేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు ఆ క్వాంటిటీ కంట్రోల్ అనేది, మెయిన్గా క్వాంటిటీ కంట్రోల్ అనేది చాలా ముఖ్యం. అంటే ఆ మోతాదు కంట్రోల్ చేసుకొని దీన్ని తినాలి. ఇది డయాబెటీస్ ఉన్నప్పుడు నిజానికి చాలా ఉపయోగకరం. జొన్నలు ఈ రక్తంలో చక్కెర స్థాయిని ఉన్నట్టుండి పెంచకుండా కొలెస్ట్రాల్ స్థాయిలకు తగ్గించడానికి, అన్నిటికి మించి బరువు తగ్గడానికి సహాయపడతాయి. జొన్నల తాలూకు అనేక ప్రయోజనాలు మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఉదాహరణకు ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది, అది చాలా కీలకం.
ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఏమిటి అంటే ఆహారం తిన్న తర్వాత ఎంత త్వరగా రక్తంలో ఆ చక్కెర స్థాయిలు పెంచుతుంది అనేది తెలిపేటటువంటి ఒక ఇండికేషన్, ఒక కొలమానం. ఇది తక్కువ. ఈ తక్కువ గ్లైసిమిక్ ఉండేటువంటి ఫుడ్ని తీసుకుంటే ఏం జరుగుతుందంటే నెమ్మదిగా డైజెస్ట్ అవుతాయి, అంటే రక్తంలో చక్కెర స్థాయిలు క్రమంగా పెరుగుతాయి, ఉన్నటువంటి పెరగవు. దీంతో ఆ జొన్న డయాబెటీస్ ఉన్నప్పుడు ఆ నీరసం రాకుండా మిమ్మల్ని కాపాడుతూ ఉంటాయి. ఎందుకంటే ఒక్కసారి షుగర్ పెరిగి తిరిగి తగ్గటం అనేది ఉండదు కాబట్టి. జొన్నల్లో ఫైబర్ కూడా ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. ఇది ఆ జీర్ణక్రియని ఇంప్రూవ్ చేస్తుంది. ప్రధానంగా జొన్నల ఉపయోగం మలబద్ధకాన్ని కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే డయాబెటీస్లో డయాబెటిక్ ప్యారసిస్ ఉండి మలబద్ధకం వస్తుంది, ఎందుకంటే పేగులకి నెమ్మదిస్తుంది కాబట్టి, ఎందుకంటే న్యూరోపతి ఉంటుంది కాబట్టి. దాన్ని కంట్రోల్ చేయడానికి జొన్నలు మీకు సహాయపడతాయి. అలాగే దీంట్లో ఉండేటువంటి ఫైబర్ ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలగజేస్తుంది కాబట్టి, దీంతో తక్కువ ఆహారం తింటారు కాబట్టి, బింజ్ ఈటింగ్ ఉండదు కాబట్టి బరువు కంట్రోల్లో ఉంటుంది. జొన్నల్లో ఉండేటువంటి ఫైబరు చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ తగ్గించడానికి కూడా మీకు సహాయపడుతుంది. ఈ అధిక కొలెస్ట్రాల్ ఈ గుండె జబ్బులకి కారణం అన్న సంగతి మీకు తెలుసు. కాబట్టి ఈ గుండె జబ్బుల రిస్క్ని తగ్గించుకోవాలంటే జొన్నలు తినాలి, ఎందుకంటే దాంట్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి. అలాగే జొన్నల్లో క్యాలరీస్ కూడా తక్కువ ఉంటాయి, ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఫైబర్ ఉంటుంది కాబట్టి ఆ ఫీలింగ్ ఆఫ్ వెల్బీయింగ్నెస్ అనిపిస్తుంది, ఫుల్నెస్ అనిపిస్తుంది కాబట్టి షుగర్ బాగా దీంతో కంట్రోల్లో ఉంటుంది. అలాగే దీంట్లో పోషకాలు కూడా చాలా ఎక్కువ. ఇనుము ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, పొటాషియం, బి విటమిన్లు ఇలాంటివన్నీ కూడా జొన్నలో ఉంటాయి. ఇది ఇంకొక అమేజింగ్ విషయం ఏంటంటే జొన్నలలో గ్లూటెన్ ఉండదు. కాబట్టి గ్లూటెన్ సెన్సిటివిటీ ఒకవేళ మీకు ఉంటే, అంటే గ్లూటెన్ తోటి ఎలర్జీలు ఉంటే మీకు జొన్నలు అనేది ఒక మంచి ఆప్షన్. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది ఓదలు. దీన్ని బర్న్యార్డ్ మిలెట్ అనేటువంటి ఇంగ్లీష్ పేరుతో పిలుస్తారు. ఒకవేళ మీరు నార్త్లో ఉంటే ఓదలు అంటే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. అలాంటప్పుడు మీరు ఈ బర్న్యార్డ్ మిలెట్ అన్న పేరుతోటి దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఓదల్ని ఓదలతోటి అనేక డయాబెటిక్ ఫ్రెండ్లీ డైట్స్ మీరు తయారు చేసుకొని ఫార్ములేట్ చేసుకోవచ్చు, అనేక రకాలుగా దీన్ని వాడుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది, గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది కాబట్టి. దీంతో డైట్ ప్లాన్ ఎలా చేసుకుంటారు? ఉదాహరణకు అల్పాహారం తీసుకుంటే దాంట్లో మీరు ఓదలతో ఇడ్లీ తయారు చేసుకోవచ్చు, మృదువుగా ఉంటాయి, పోషకాలతో నిండి ఉంటాయి. అలాగే ఓదలతోటి దోశ తయారు చేసుకోవచ్చు, ఇది కూడా పోషకాలతో నిండి ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది ఇలాంటి దోశ అనేది. అలాగే ఓదలతో ఉప్మా కూడా చేసుకోవచ్చు, చాలా రుచికరంగా ఉంటుంది. మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఒకే రకంగా ఓదలతో చేసుకోవచ్చు. అంటే కేవలం అన్నం కూరలాగా తినాలని లేదు, పులావ్ తయారు చేసుకోవచ్చు. అలాగే రోటీ తయారు చేసుకోవచ్చు, జొన్న రొట్టెలాగా ఓదలతోటి రోటీ చేసుకోవచ్చు. అలాగే ఇంకా కర్ణాటక స్టైల్లో బిస్బాలే బాత్ కూడా తయారు చేసుకోవచ్చు. అంటే కూర, ఈ ఓదలు అన్నం రెండు కలిపి తయారు చేసేటువంటి సాంబార్ అన్నం లాగా. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తినడానికి. ఈవెన్ ఓదలతోటి స్నాక్స్ కూడా చేసుకోవచ్చు, అంటే ఓదలు మురుకులు ఇలాంటివి కూడా చేసుకోవచ్చు. అయితే చెప్పుకున్నట్టుగా ఓదలు కూడా బయట నుంచి వచ్చేది కాబట్టి బాగా కడగటం అనేది అవసరం. అలాగే నీళ్ళలో కనీసం ఒక 4 నుంచి ఒక 8 గంటలు నానబెట్టడం కూడా అవసరం. అప్పుడు మీకు కుకింగ్ టైం అనేది తగ్గుతుంది. అన్నిటికీ మించి వేరే ధాన్యాలతోటి దీన్ని అవసరమైతే కలపాలి, అంటే బ్రౌన్ రైస్, కినోవా ఇలాంటి వాటితో కలిపితే అప్పుడు దాంట్లో ఉండేటువంటి ఇండైజెషన్ ఏమన్నా మీకుంటే అది కూడా దీంతో తీరుతుంది. అయితే కంట్రోల్ చేయడం చాలా ముఖ్యం. అంటే ఎంత ఓదలైనప్పటికీ కూడా, ఎంత ఆరోగ్యకరమైనప్పటికీ కూడా ఇది ఎనర్జీని ఇచ్చేటటువంటి ఒక ధాన్యం కాబట్టి దీని క్వాంటిటీ అనేది, ఆ పరిమాణం అనే దాన్ని నియంత్రించడం అనేది అవసరం. అప్పుడే మీకు ఈ డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఇది నిజానికి ఇది ఒక హెల్త్ ఫ్రెండ్లీ డైట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అలాగే తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది కాబట్టి డయాబెటీస్లోనే కాదు గుండె జబ్బుల కంట్రోల్కి కూడా ఇది ఉపయోగపడుతుంది. తక్కువ గ్లైసిమిక్ అంటే లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది కాబట్టి జిఏ అనేది, దీన్ని తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు క్రమంగా పెరుగుతాయి, ఉన్నటువంటి పెరగవు. ఇది డయాబెటీస్ ఉన్నప్పుడు చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా నివారిస్తే అప్పుడు మీకు నీరసం రాకుండా ఉంటుంది. డయాబెటీస్లో ఉన్నట్టుండి హైపోగ్లైసిమిక్ అటాక్ వచ్చేసేసి మళ్ళీ ఫుడ్ మీద దాడి చేస్తుంటారు. అలా జరగకుండా ఈ ఓదలు మిమ్మల్ని కాపాడతాయి. దీంతో కార్బోహైడ్రేట్స్ నెమ్మదిగా జీర్ణం అవుతాయి. దీంతో చక్కెర స్థాయిలు కూడా క్రమంగా మీకు స్టడీగా పెరుగుతూ ఉంటాయి. ఇతర ధాన్యాలతో పోలిస్తే ఓదల్లో కార్బోహైడ్రేట్ శాతం అనేది తక్కువ కాబట్టి ఇది డయాబెటీస్ ఉన్నప్పుడు ఒక మంచి ఆప్షన్. దీంతో ఫైబర్ ఏమో చాలా పుష్కలంగా ఉంటుంది, అంటే జీర్ణక్రియని ఇంప్రూవ్ చేస్తుంది, కాన్స్టిపేషన్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఇంకొక ప్రత్యేకత ఓదల్లో ఐరన్ అనేది పుష్కలంగా ఉంటుంది, ఇది రక్తహీనతని నివారిస్తుంది. ఓదల్లో ఉండేటువంటి పోషకాలు కొలెస్ట్రాల్ స్థాయిని కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి. దీంతో గుండె జబ్బుల ప్రమాదాన్ని ఇది తగ్గిస్తాయి. అలాగే దీని ఇంకొక అమేజింగ్ విషయం ఏంటంటే దీంట్లో కూడా గ్లూటెన్ అనేది ఉండదు. కాబట్టి గ్లూటెన్ సెన్సిటివిటీ ఒకవేళ మీకుంటే ఇది ఒక మంచి ఆప్షన్. ఈ ఓదల్ ఇంకొక అమేజింగ్ పాయింట్ ఏంటంటే పెద్దవాళ్ళలో మూత్రాశయ తాలూకు బ్లాడర్ ఇరిటబిలిటీని కంట్రోల్ చేస్తుంది, అంటే ఇన్కాన్ఫిడెన్స్ ఇలాంటి వాటిని తగ్గిస్తుంది, మాటికి మూత్రానికి వెళ్ళటం అన్న సమస్యను తగ్గిస్తుంది. అలాగే పిత్తాశయంలో రాళ్ళని కంట్రోల్ చేయడానికి కూడా, అంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ని కంట్రోల్ చేయడానికి కూడా ఓదలు ఉపయోగపడతాయి. అన్నిటికీ మించి టైఫాయిడ్ లాంటి జ్వరాలలో ఇది ఒక మంచి అడ్జువెంట్ కింద ఒక మంచి డైట్ లాగా ఇది పనిచేస్తుంది. అలాగే అతి ముఖ్యమైనది రాగులు. దీన్ని ఇంగ్లీష్లో ఫింగర్ మిల్లెట్ అన్న పేరుతోటి పిలుస్తారు.
రాగులతోటి అనేక రకాలుగా మీరు ఆహారం తయారు చేసుకుని వాడుకోవచ్చు. ఈ డైట్ ప్లాన్స్ మీకు అనుగుణంగా మీరు వీటిని ఫార్ములేట్ చేసుకుంటే డయాబెటీస్ కంట్రోల్కి ఉపయోగపడుతుంది. అలాగే బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది ఈ ఫింగర్ మిల్లెట్ అనేది. మరి దీంతో ఒక మంచి డైట్ ప్లాన్ ఏంటంటే, ఒకటి అల్పాహారం. దీంతో రాగులతో ఇడ్లీ తయారు చేసుకోవచ్చు, మృదువుగా బాగుంటాయి. అలాగే రాగులతో దోశలు తయారు చేసుకోవచ్చు, క్రిస్పీగా ఉంటాయి. రాగులతో ఉప్మా కూడా తయారు చేసుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఒకటే రకంగా రాగులతో తయారు చేసుకోవచ్చు. అంటే భోజనం అంటే ఏదో అన్నం కూర అలాగా ట్రెడిషనల్గానే ఉండాలని లేదు, మీకు ఇంట్రెస్టింగ్గా తయారు చేసుకోవచ్చు. దానికి రాగులతో పులావ్ చేసుకోవచ్చు, రాగులతోటి రోటీ తయారు చేసుకోవచ్చు, జొన్న రొట్టెలాగా. రాగులతో బిసిబాలే బాత్ సౌత్ ఇండియా స్టైల్లో ఆ కర్ణాటక ప్రాంతంలో తయారు చేసుకున్నట్టుగా ఆ సాంబార్ అన్నం అంటారు మనం, సాంబార్ అన్నం లాగా దీన్ని బిసిబాలే బాత్ కూడా రాగులతో తయారు చేసుకోవచ్చు. ఈవెన్ స్నాక్స్ కూడా తయారు చేసుకోవచ్చు, మురుకులు ఇలాంటివి. అయితే రాగులు కూడా అంతే, బయట నుంచి వస్తాయి కాబట్టి బాగా కడగటం అనేది ముఖ్యం. అలాగే నీళ్ళలో నానబెట్టడం కూడా చాలా ముఖ్యం. కనీసం ఒక 4 to 6 hours నానబెట్టాలి. ఇది ఇతర ధాన్యాలతో మీరు కావాలనుకుంటే కలుపుకోవచ్చు. దానికి బ్రౌన్ రైస్ తోటి, క్వినోవా ఇలాంటి వాటితో కూడా కలిపి కూడా దీంతో మీరు ఆహారం తయారు చేసుకొని వాడుకోవచ్చు. అయితే క్వాంటిటీ అనేది కంట్రోల్ చేయడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే దీంట్లో కూడా క్యాలరీస్ ఉంటాయి కాబట్టి మరీ తింటున్నాం కదా అని ఎక్కువ తినేయకూడదు. దీనికి ఆ పోర్షన్ కంట్రోల్ అనేది ముఖ్యం. దీంట్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు, అనేక పోషకాలు దీంట్లో ఉంటాయి. ఇది ఆ చిరుధాన్యాలు అన్నిట్లోకి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. అంటే పేదల ఆహారం అని కూడా దీన్ని అంటూ ఉంటారు. అందుకే మిగిలిన చిరుధాన్యాలు అలాగే ఇతర ధాన్యాలతో పోలిస్తే రాగుల్లో కాల్షియం అనేది ఎక్కువ ఉంటుంది, పొటాషియం ఉంటుంది, ఫైబరు, ఇలాగ అనేక ఖనిజాలు దీంట్లో ఎక్కువ ఉంటాయి. రాగుల తాలూకు ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. దీంట్లో కాల్షియం ఉంటుంది. ఇది ఉంటుంది కాబట్టి ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే పిల్లలకి, అలాగే ఓల్డ్ ఏజ్ పీపుల్ అంటే వృద్ధులకి కూడా ఇది రాగులు అనేది మంచి ఆహారం. ఇక ఇతర పాల ఉత్పత్తులు తీసుకునే వాళ్ళు కూడా ఈ రాగులని తీసుకోవడం వల్ల అదనపు కాల్షియం వాళ్ళకి లభిస్తుంది. రాగులకి ప్రత్యేకత తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది దీనివల్ల దీన్ని తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి ఉన్నట్టుండి పెరగకుండా నెమ్మదిగా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి మీకు తిన్న తర్వాత చాలాసేపు ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. డయాబెటీస్ ఉన్నప్పుడు ఇది చాలా అవసరం, ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిని ఒక్కసారిగా పెరగకుండా కంట్రోల్ చేస్తుంది. ఈ రాగుల్లో ఉండేటటువంటి ఆ ఫైబర్ అనేది కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ని తగ్గిస్తుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ని పెంచడానికి ఇది సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకున్నప్పుడు ఇది చాలా అవసరం. రాగుల్లో ఫైబర్ ఉంటుంది. ఇది ఆ కడుపు నిండిన భావన కలగజేస్తుంది కాబట్టి తిన్న తర్వాత, ఫుడ్ తర్వాత వేరే ఇంకేమన్నా తిందామన్న భావన కలగకుండా ఉంటుంది. దీంతో ఆ బరువు అనేది కంట్రోల్లో ఉంటుంది. రాగుల్లో ఐరన్ కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తహీనతని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. రాగుల్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇవి శరీరానికి చాలా అవసరం. కాబట్టి ఇన్ని ఉపయోగాలు రాగులకి ఉన్నాయి. ఇక అన్నిటికంటే అతి ముఖ్యమైనది, చాలామందికి అంతగా అవగాహన లేనిది ఒకటి ఉంది, ఇదే సజ్జలు. దీన్ని పిరల్ మిలెట్ అన్న పేరుతో పిలుస్తారంటే తెల్లగా ఉండేటటువంటి మిలెట్ అని. ఈ సజ్జలు లేదా పిరల్ మిలెట్ అనేది దీంట్లో బోల్డని పోషకాలు ఉంటాయి. డయాబెటీస్ ఉన్నప్పుడు ఇది చాలా అవసరం. దీంట్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి వెయిట్ కంట్రోల్కి సహాయపడుతుంది. చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. దీంతో మీరు డైట్ ప్లాన్ ఎలా చేసుకుంటారు అంటే, అల్పాహారంలో దీంతో ఇడ్లీలు తయారు చేసుకోవచ్చు ఒకటి, లేదా దోశలు తయారు చేసుకోవచ్చు, చాలా క్రిస్పీగా ఉంటాయి, రుచిగా ఉంటాయి. లేదా సజ్జలతో ఉప్మా కూడా తయారు చేసుకోవచ్చు, రుచికరంగా ఉంటుంది. అలాగే మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం కూడా ఈ సజ్జలతోటే మీరు ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఎప్పుడు ట్రెడిషనల్గా ఉండేటువంటి అన్నం కూరలాగా కాకుండా సజ్జలతో పులావ్ చేసుకోవచ్చు, సజ్జలతోటి రోటీ చేసుకోవచ్చు, జొన్న రొట్టెలాగా. ఆఖరికి సజ్జలతోటి ఈ కర్ణాటక ప్రాంతంలో లాగా బిసిబాలే బాత్ కూడా తయారు చేసుకోవచ్చు, అంటే సాంబార్ అన్నం లాగా. దీంతో బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తినడానికి. ఈవెన్ స్నాక్స్ కూడా తయారు చేసుకోవచ్చు, అంటే మురుకులు ఇలాంటివి. అయితే సజ్జలను కూడా బయట నుంచి తెస్తాం కాబట్టి వంట చేసే ముందు బాగా కడగాలి ఒకటి. అలాగే కనీసం 8 గంటలు నానబెట్టాలి 2, అంటే రాత్రిపూట నానబెట్టి పగలు దీంతో వండుకోవాలి. అలాగే వేరే ధాన్యాలతో కూడా కలుపుకొని వండుకుంటే ఆ సజ్జల్లో ఉండేటువంటి మొనోటనీ అనేది తగ్గుతుంది. బ్రౌన్ రైస్తో కలపచ్చు, కినావాతో కలపచ్చు. ఆఖరికి దీన్ని వండి ఆ గంజిని వారిస్తే ఇంకా మీరు దీంట్లో ఉండేటువంటి క్యాలరీస్ని తగ్గించవచ్చు. అయితే ఇది కూడా ధాన్యమే కాబట్టి పోర్షన్ కంట్రోల్, అంటే దాని పరిమాణాన్ని కంట్రోల్ చేయడం అనేది చాలా ముఖ్యం. అంటే అపరిమితంగా దీంతో తినకూడదు, మెజర్డ్గా తింటేనే దీనివల్ల ఉండేటువంటి యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీ మీకు ఉపయోగపడుతుంది. అసలు ఇదొక మంచి పోషకపరమైనటువంటి చిరుధాన్యం అని చెప్పొచ్చు. భారతదేశంలో దీన్ని చాలా విస్తృతంగా పండిస్తారు. అనేక ఆరోగ్య ప్రయోజనాలు దీనికి ఉంటాయి. దీంట్లో ప్రత్యేకత ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇది పెంచుతుంది. ట్రైగ్లిజరైడ్ స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుంది సజ్జలు అనేది. దీంతో డయాబెటీసు,
డయాబెటిక్ కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. సజ్జల్లో ఉండే మెయిన్ ప్రత్యేకత ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడం కాబట్టి, ఈ ఇన్సులిన్ అనేది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించేటువంటి ఒక హార్మోన్ కాబట్టి, ఇన్సులిన్ సెన్సిటివిటీ మీకు తక్కువగా ఉంటే అప్పుడు ఆ డయాబెటీస్ అనేది మీకు దాని మీద కంట్రోల్ అనేది మీకు ఉంటుంది. సజ్జలు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడం ద్వారా డయాబెటీస్ కంట్రోల్కి ఇది సహాయపడుతుంది. సజ్జలు ట్రైగ్లిజరైడ్ స్థాయిని కూడా పెంచుతుంది, తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. ట్రైగ్లిజరైడ్స్ రక్తంలో ఉండేటువంటి ఒక రకమైన కొవ్వు, దీంతో హార్ట్ అటాక్స్ రిస్క్ ఉంటుంది అన్న సంగతి మీకు తెలిసిందే. కాబట్టి ట్రైగ్లిజరైడ్స్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఆ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే చక్కెర స్థాయిని నెమ్మదిగా విడుదల చేస్తూ ఉంటుంది కాబట్టి, రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా పెరుగుతూ ఉంటాయి కాబట్టి చాలాసేపటి వరకు మీకు ఎనర్జెటిక్గా అనిపిస్తుంది, ఉన్నటువంటి నీరసం రావటం అనేది ఉండదు. సజ్జల్లో ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది, ఇది కూడా మెల్లగా జీర్ణం అవడానికి సహాయపడుతుంది. దీంతో కడుపు నిండిన భావన ఎక్కువసేపు కలుగుతుంది. దీంతో వెయిట్ కంట్రోల్ అనేది మీకు పాసిబుల్ అవుతుంది. సజ్జల్లో ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, బి విటమిన్లు ఇలాంటి బోల్డ్ ఉంటాయి. కాబట్టి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని మీ ఆహారంలో భాగం చేసుకోవచ్చు. ముఖ్యంగా డయాబెటీస్, అలాగే డయాబెటీస్లో ఉండేటటువంటి గుండె జబ్బులు, ఇంకా అనేక సమస్యలు రాకుండా ప్రివెంట్ చేసుకోవటానికి ఈ చెప్పుకున్నటువంటి ఈ చిరుధాన్యాలు మీకు సహాయపడతాయి. ఇలాగా డయాబెటీస్ ఉన్నప్పుడు ఆ నీరసం అనేది పెద్ద సమస్య. నీరసం తగ్గించుకోవడానికి తింటే మళ్ళీ షుగర్ పెరుగుతూ ఉంటుంది. దానికి ఒక మంచి ప్రత్యామ్నాయమే ఈ చిరుధాన్యాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే అతి ముఖ్యమైన మరొక సూచన ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే, దీంట్లో ఉన్న సమాచారం మీకు ఉపయోగపడితే లేదా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే అప్పుడు లైక్ బటన్ క్లిక్ చేయండి, అంటే థమ్స్ అప్ బటన్. అప్పుడు మీకు ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.